గతి మారిపోబోతోందా? ప్రపంచానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మార్పు చెందుతోంది అన్నటువంటి దాని మీద బాల్కనైజేషన్ ఆఫ్ వరల్డ్ అన్నటువంటి పాయింట్ మీదన వరుస కథనాలు ఇస్తూ వస్తున్నటువంటి బాల్కనైజేషన్ ఆఫ్ బర్మా అన్నటువంటి పాయింట్ని పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. బర్మాలో ఏదో జరగబోతున్నది అని గ్రహించి భారత విదేశాంగ శాఖ గత సెప్టెంబర్ 20న ఒక ఆహ్వానం పంపించింది. నవంబర్ 2024లో జరగబోయే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ICWA సమావేశానికి రావాలని కోరుతూ బర్మాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకు ఆయుధాలతో పోరాడుతున్న రెబల్ గ్రూపులు అయిన అర్కాన్ ఆర్మీ, చిన్ నేషనల్ ఫ్రంట్, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీలకు ఆహ్వానం పంపించింది. బర్మా సైనిక ప్రభుత్వానికి ఆహ్వానం పంపించలేదు. కాబట్టి భారత ప్రభుత్వం బర్మా సైనిక ప్రభుత్వం పట్ల సుముఖంగా లేనట్లని భావించాలి. గత నెలలో జరిగిన ఈ సెమినార్లో బర్మా రెబల్ గ్రూపుల ప్రతినిధులు హాజరయ్యారు. ICWA సెమినార్ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం మరియు ఫెడరల్ వ్యవస్థ అనే అంశం మీద చర్చలు, సలహాలు, సూచనలు పంచుకోవడం. భారత ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది. బంగ్లాదేశ్, బర్మాల్లో రాజకీయ అనిశ్చితి, సివిల్ వార్లు మన దేశానికి మంచిది కాదు. కాబట్టి అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకుండా మనమే చొరవ తీసుకుని బర్మా మరో యుగోస్లావియా కాకుండా చూడటం. డిసెంబర్ 16న అర్కాన్ ఆర్మీ రఖైన్ ప్రావిన్స్లోని తన ఆధీనంలోకి తీసుకుని రఖైన్ ప్రావిన్స్కి సరిహద్దుల్లో ఉన్న మౌంట్ దవా సైనిక్ చెక్పోస్ట్ కూడా స్వాధీనం చేసుకుంది. ఈ చెక్పోస్ట్ బంగ్లాదేశ్లో ఉన్న నాఫ్ నదికి దగ్గరలో ఉంది. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. బర్మా సైనిక చెక్ పోస్ట్ని స్వాధీనం చేసుకున్న అర్కాన్ ఆర్మీ తర్వాత యాక్షన్ ప్లాన్ కోసం ఎదురు చూస్తుంది. అంటే ఎవరి ఆదేశాల కోసం వేచి చూడడం అన్నమాట. ఎవరిస్తారు తదుపరి ఆదేశాలు? రఖైన్ ప్రావిన్స్కి బంగ్లాదేశ్తో 270 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. రఖైన్ ప్రావిన్స్లో ఉన్న బర్మా ఆర్మీ రీజనల్ హెడ్ క్వార్టర్స్ని కూడా అర్కాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా అర్కాన్ ఆర్మీ తీసుకోగలదు. అయితే ధృవీకరించని వార్త ఏంటంటే అర్కాన్ ఆర్మీ నాఫ్ నది దాటి బంగ్లాదేశ్లో ప్రవేశించి టేక్నాఫ్ పట్టణంలోకి ప్రవేశించారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఈ విషయం మీద ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉంది. దీనికి బలమైన కారణం ఉంది. భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు చెడిపోయి చాలా కాలం అయింది. భారత్ సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ బలంగా ఉంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎవరో ఒకరు ముందుగా బుల్లెట్ పేల్చాలి. అవసరం వస్తుందని అనుకోను. 2 ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్కు. ఒకటి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో జిల్లాలోని దక్షిణ భాగంలో నాఫ్ నదికి దగ్గరలో రోహింగ్యా శరణార్థుల శిబిరాలు ఉన్నాయి. ఇవి వెదురుతో అల్లిన చిన్న చిన్న గుడిసెలు. వీటిని రోహింగ్యాలే వెదురుతో అల్లి కట్టుకున్నారు. మొత్తం 10 లక్షల రోహింగ్యాలు ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే బంగ్లాదేశ్ సరిహద్దులో బర్మా చెక్ పోస్ట్ని అర్కాన్ ఆర్మీ ఆధీనంలోకి వెళ్ళిపోయిందనే వార్త వచ్చిందో శరణార్థి శిబిరాల్లో ఉన్న రోహింగ్యాలు వణికిపోయారు. ఎంతలా అంటే తాము ఉన్న చోటు నుండి పారిపోయి బంగ్లాదేశ్లోని ఇతర జన సమూహం ఉన్న చోటుకి వెళ్ళి తలదాచుకోవాలి అనేట్టుగా. దాంతో కాక్స్ బజార్ జిల్లా పోలీసులు అప్రమత్తమై అయిపోయి విషయం సైన్యానికి తెలిపారు. కానీ సైన్యం అక్కడికి రావడానికి సిద్ధంగా లేదు. మీరే కంట్రోల్ చేసుకోండి సలహా ఇచ్చింది. పోలీసులు 10 లక్షల మందిని అదుపు చేయలేరు. పైగా రోహింగ్యాలో ఉన్న శిబిరాల్లో శుభ్రత లేకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలి ఘోరంగా ఉంది. వీళ్ళు కనుక జనావాసాల్లోకి వస్తే బంగ్లాదేశ్ అంటువ్యాధులతో అతలాకుతలం అవుతుంది. అందుకే కీలకమైన సమయంలో డయేరియా లాంటి వ్యాధులు బారిన పడకుండా సైన్యం రాను ఉంది. నాఫ్ నది ఉన్న ప్రాంతంలో చిన్న ద్వీపం ఉంది. అది తమదే అని అర్కాన్ ప్రజలు చాలా కాలం నుండి తిరిగి ఇచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల సైన్యం దృష్టి నాఫ్ నది మీద ఉంది. తమ దేశ సొంత సైన్యం మీద ఆధిపత్యం వహించిన అర్కాన్ ఆర్మీని ఎదుర్కోవడం బంగ్లాదేశ్ సైన్యానికి పెద్ద సవాల్. మరోవైపు చికెన్ నెక్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ సైన్యం కాపాడుకోవాలి. ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో చికెన్ నెక్ నుండి భారత సైన్యం బంగ్లాదేశ్లోకి ఆ ప్రాంతాన్ని 3 గంటలలోపు స్వాధీనం చేసుకోగలిగింది. అప్పట్లో అక్కడ పాకిస్తాన్ సైన్యం ఉండేది. అలాంటిది ఇప్పటి రోజున 1 గంట చాలు చికెన్ నెక్ ఎలిఫెంట్ నెక్గా మార్చడానికి. కాబట్టి బర్మా సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించలేదు. అలా అని అర్కాన్ ఆర్మీని ఉపేక్షించలేదు. అటు మోహరిస్తే చికెన్ నెక్ పోతుంది. కాబట్టి అర్కాన్ ఆర్మీ ఇప్పుడు ఉన్న చోటే ఉండాలి. మొదటి బుల్లెట్ బంగ్లాదేశ్ పేల్చే వరకు ఓపికగా ఉండాలి. అసలు ఇవేవీ కాకుండా అర్కాన్ ఆర్మీ కాక్స్ బజార్లోకి వచ్చేసింది అనే పుకార్జాలు 10 లక్షల మంది రోహింగ్యాలు భయంతో బంగ్లాదేశ్ పట్టణంలోకి పారిపోయే విధ్వంసం సృష్టిస్తారు. ఎప్పుడైతే అర్కాన్ ఆర్మీ తమ సరిహద్దులోకి వచ్చిందనే వార్త వినగానే ముందు బర్మా, థాయిలాండ్, లావోస్ దేశాల విదేశాంగ శాఖ అధికారులతో బంగ్లాదేశ్ విదేశాంగ ప్రతినిధి సమావేశమై రోహింగ్యాలను తిరిగి బర్మా పంపించే అంశంలో తమకు సహాయపడవలసిందిగా అభ్యర్థిస్తున్నాడు. ప్రస్తుతం బర్మా ఆర్మీకి రోహింగ్యా అర్కాన్ సాల్వేషన్ ఆర్మీ అవసరం ఉంది. ఎందుకంటే అర్కాన్ ఆర్మీని ఎదుర్కోవాలి. కానీ రఖైన్ ప్రావిన్స్లో ఇప్పుడు సైన్యానికి ఎలాంటి అధికారం లేదు. కాబట్టి రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి చెందిన 60,000 మందిని బౌద్ధ ఆర్మీ త్వరలో బంగ్లాదేశ్కి తరిమేస్తుంది. ఇది జరిగిన తర్వాత అజిత్ దోవల్ గారు తదుపరి ఆదేశాలు ఇస్తారు. బాల్కనైజేషన్ ఆఫ్ బర్మా మరియు బంగ్లాదేశ్లు జరుగుతాయి. అది వచ్చే 2025 జనవరిలో జరగచ్చు. 50,000 టన్నుల బియ్యం సబ్సిడీ ధరలో ఇవ్వాలని బంగ్లాదేశ్ భారత్ని అభ్యర్థించింది. గత 6 నెలల్లో బంగ్లాదేశ్లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రధాన విదేశీ మార్గద్రవ్యం ఆర్జించి పెట్టే రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ 80% మూతపడిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల. నెక్స్ట్ 4th ఐటెం కూడా ఇస్తానంటున్నారు.